గతంలో మీరు చేసిన స్టేట్మెంట్లో నియంతృత్వ పాలన తెలంగాణలో ఉంది. ఈ నియంతృత్వ పాలన, గడిల పాలనకి వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వస్తాను, బహుజన సమాజవాద పార్టీలో చేరుతూ బహుజనుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వచ్చానంటున్నారు. ఇప్పుడు అదే గడిల పాలనలో ప్రవీణ్ కుమార్ బందీ అయిపోయి ఉన్నారు. నేను బందీ కాలేదండి, నేను విముక్తున్నయ్యాను. నేను నా మనసులో ఏదైతే ఒక వాదం ఉందో ఆ వాదాన్ని నేను ప్రజల లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. బీఆర్ఎస్ నేను ఎక్కడ బందీ కాలేదు, కేసీఆర్ గారు నన్ను ఎక్కడ బందీ చేయలేదు, కేటీఆర్ గారు నన్ను ఎక్కడ బందీ చేయలేదు. నాకు చాలా స్వాతంత్రం ఇచ్చారు. నేను ఏ మాట్లాడాలన్నా మాట్లాడమంటున్నారు. అదేవిధంగా ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అక్కడికి నన్ను బొమ్మంటున్నారు. ఇంతకన్నా స్వతంత్రం ఎక్కడ దొరుకుతుంది? ఇన్ఫ్యాక్ట్ బహుజన్ సమాజ్ పార్టీ కన్నా ఎక్కువ స్వతంత్రం వచ్చింది మాకు ఇక్కడ. అవును. సో బీఎస్పీ బహుజనుల కోసం పుట్టిన బీఎస్పీ కంటే బీఆర్ఎస్లో బహుజనులకు ఎక్కువ స్పేస్ ఉందంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే మళ్ళీ పొత్తు రద్దు చేయమన్నారు. మీరు అర్థం చేసుకోండి. కానీ మీకు ఇది 3 సంవత్సరాల క్రితం మీకు కనిపించలేదు. మీరు ఆ రోజుల్లో ఏం చెప్పారంటే, జాగ్రత్త పడండి, ప్రజలను ఉద్దేశించి మీరు చెప్తున్నారు, జాగ్రత్త పడండి, ఇలాంటి ప్రభుత్వం కోసమా మీరు కష్టపడుతుంది, ప్రజలను ఉద్దేశించి, బహుజనులను ఉద్దేశించి, ఇలాంటి పరిపాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్. మరి 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్. నేనేం చెప్తున్నా అంటే రజనీ గారు, నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను 4000 గ్రామాలు 350 రోజులు ప్రజల మధ్యలో తిరిగాను. అప్పుడు నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన. ఆ క్రమంలో మేము చాలా పోరాటాలు చేశాము.